హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తాంబూలం ఫ్రీడమ్ ఫర్ సెలబ్రేషన్స్. ఇప్పుడు మనం ఇంకొక బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేద్దామండి. సో మనం డెకరేషన్కి ఏమేమి వాడతామో అవన్నీ చూద్దాము. సో వీటన్నిటికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ మీ విలువైన సూచనలు ఏమైనా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం బ్యాక్డ్రాప్ డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు డెకరేషన్కి ఈ బ్యాక్డ్రాప్ క్లాత్ని యూజ్ చేస్తున్నామండి. ఇది ఆల్రెడీ మేము ఇలానే స్టిచ్ చేసాము. ఇది 8x8 సైజు. సో టెంకాయ ఆకులు మధ్యలో వచ్చేసి ప్లెయిన్ థీమ్ లాగా దీన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ క్లాత్ మీద మనం ఈరోజు డెకరేషన్ స్టార్ట్ చేద్దాము. సో ఈ క్లాత్ మీద వచ్చేసి మనము ఇవి బంతిపూలు కూడా యూజ్ చేస్తున్నాము, ఆర్టిఫిషియల్. తర్వాత గణేష్ది ఒకటి ఫర్వూల్తో చేసిన కటింగ్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి లోటస్ అండి, ఇది లోటస్. సో ఇవి యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసి మనము ఇవి కూడా యూజ్ చేద్దామండి. సో ఇవి మనం వాడే మెటీరియల్. ఆర్టిఫిషియల్ బంతిపూలు అందరికీ అందుబాటులో ఉంటాయి. సో దీంతో మనం ఈ క్లాత్ మీద డిజైన్ చేద్దాము. ఫ్రెండ్స్, మనం ఈ క్లాత్ని మనం ఫ్రేమ్కి బాగా నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఎక్కడ కూడా కుచ్చు లేకోకుండా, మడతలు లేకోకుండా మనం సెట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో మనం ఈ బంతిపూలని మనం సెట్ చేసుకుందాము. మీరు బంతిపూలని పిన్స్ తోటి కానీ లేదంటే క్లిప్స్ తోటి కానీ వాటితోటి మీరు సెట్ చేసుకోవచ్చు. చూసారా, మనం మొత్తం అంతా సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా మనం ఈ గ్యాప్స్లో మనం లోటస్ ప్యాచెస్ని మనం సెట్ చేసుకుందాము. ఇది కూడా సేమ్ అంతే, పిన్స్ తోటి సెట్ చేసుకుంటున్నాము. సో ఇది లోటస్ కటింగ్స్ పెట్టడం వల్ల కొంచెం మనకి లుక్ అన్నది ఇంకొంచెం బాగుంటుంది. ఇలా మొత్తం మనము లోటస్ అనేవి సెట్ చేసుకోవాలి. మీరు ఈ లోటస్ ప్లేస్లో మీరు వేరే ఫ్లవర్స్ను కూడా ఏవైనా ప్యాచెస్ కానీ లేదంటే అవి ఆవువి కటింగ్స్ కానీ అవి కూడా సెట్ చేసుకోవచ్చు అండి. సో లుక్ ఇంకా బాగుంటుంది. నేను ఈ లోటస్ అయితే బాగుంటుందని చెప్పేసి వీటిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ చాయిస్ అండి, మీరు ఏవైనా కూడా ఆ ప్లేస్లో పెట్టచ్చు. కొన్ని బంతిపూలువి రింగ్ టైప్స్ వస్తున్నాయి, బంచెస్ లాగా. సో అవి కూడా మనం సెట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో లోటస్ అన్నీ సెట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ఆ గ్యాప్స్లో నేను బంతిపూలు బంచెస్ అని చెప్పాను కదా, సో అవి యూజ్ చేసుకుంటున్నాము. సో నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో ఇవైతే బాగుంటుందని చెప్పేసి మీరు వేరే కలర్స్ కూడా మీరు మీ ఇష్టం అండి. సో ఈ బంచెస్ అన్నవి ఈ గ్యాప్స్లలో నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా బంచెస్ మొత్తము మనం సెట్ చేసుకోవాలండి. ఈ బంచెస్ సెట్ చేసుకొని ఇంకా మధ్యలో మనం గణేష్ కటింగ్ అనేది పెట్టేస్తే మోస్ట్లీ మన డెకరేషన్ అయిపోయినట్టే. ఇది గణేష్ కటింగ్ అండి, ఫర్వూల్తో చేసాము. సో దీని మధ్యలో మనం డ్రాప్ చేస్తున్నాము. చూడండి, గణేషుడు పెడితేనే ఎంత అందం వచ్చిందో. చాలా బాగుంటుందండి ఇది మంగళ స్నానానికి దానికి. సో కొంచెం సరి చూసుకోవాలండి, ఎక్కడైనా కూడా గ్యాప్స్ వచ్చినా ఏమన్నా ఉన్నాయేమో అనేసి చూసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ మన డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఆర్టిఫిషియలే యూజ్ చేసాం మనము బంతిపూలతోటి. సో ఇది మంగళ స్నానాలకి హల్దీ డెకరేషన్ చాలా బాగుంటుంది. కింద ఇలా నేను ఉర్లీ సెట్ చేశాను, ఇప్పుడు ట్రెండ్ ఇది. సో ఈ లోటస్ ఉర్లీ మీరు కావాలంటే చైర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఆర్టిఫిషియలే యూజ్ చేయడం జరిగింది మనము. మొత్తానికి మన డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది.
ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.